ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. వశిష్ఠ మహర్షి బోధన కొనసాగిస్తున్నారండి. రామచంద్ర, దైవం ఉందనే వాళ్ళు, దైవమే పని చేస్తుంది అనేవాళ్ళు మరొక విషయాన్ని ఆలోచించాలి. వారు చెప్పే దైవము పనికి కర్తగా పనిచేస్తోందా లేక సాధనంగా పనిచేస్తుందా? ఇవేవి కాకుండా దూరంగా ఉండి పనిచేస్తుందా? చూడండి, ఏదైనా ఒక పని జరగాలి అంటే కర్త ఉండాలి, ఆ పని చేయడానికి ఒక పరికరం ఉండాలి. ఉదాహరణకి అందరికీ తెలిసిన ఉదాహరణ తీసుకుందామండి. ఇప్పుడు పొలం పని చేసే రైతు ఉంటాడు కదండి. రైతు పొలాన్ని దున్నాలండి. పొలం దున్నడం అనేది ఒక పని. ఆ పనికి పరికరము నాగలి. నాగలితో రైతు పొలాన్ని దున్నుతాడు. రైట్. ఇక్కడ రైతు కర్త, సాధనం ఆ నాగలి, ఆ పరికరం. ఈ దున్నడం అనేది క్రియ, పని. ఇప్పుడు ఈ దైవం ఉందనే వాళ్ళు, దైవమే పని చేస్తుంది అనేవారు, వారు చెప్పే దైవము పనికి కర్తగా పనిచేస్తుందా, సాధనంగా పనిచేస్తుందా? ఇవేవి కాకుండా దూరంగా ఉండి పనిచేస్తుందా? జరిగే పనికి కర్త ఎదురుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పొలం దున్నడము అనే పనికి రైతు కర్తగా ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ప్రపంచంలో అనేక పనులు జరుగుతూ ఉంటాయి. ప్రతి పనికి కర్త ఒకరు ఉంటారు. ఆ కర్త అనేక రకాలైన పనులు చేస్తూ ఉంటారు. ప్రతి పనికి ఒక పరికరం ఉంటుంది. ఆ పరికరంతో పని చేస్తూ ఉంటారు. ప్రతి పనికి కర్త ఉంటాడు. ప్రపంచంలో మన ఎదురుగా జరిగే ప్రతి పనికి కర్త అనేవాడు కనిపిస్తూ ఉంటాడు. కనుక జరిగే ప్రతి పనికి ఎదురుగుండా కర్త కనిపిస్తూ ఉంటే వేరే ఎవరో దైవం అనేవాడు కర్తగా ఉన్నాడు అనడం సబబు కాదు. ఎక్కడో దైవం ఉండి ఇదంతా చేస్తుంది, ఆ దైవం యొక్క పనే ఇదంతా, ఆ దైవమే ఈ పనులన్నీ చేస్తుంది అని చెప్పడం సబబు కాదు. రామ, పోని ఈ దైవమే క్రియకు సాధనం అంటారా? సాధనము కర్తకి లోబడి ఉంటుంది. అంటే రైతు పొలం దున్నుతుంటే ఆ రైతు కర్త అనుకుంటే ఆ నాగలి అతనికి లోబడి ఉంటుంది. అతను ఉపయోగించే పరికరం అది. అతని చేతిలో అది ఒక పనిముట్టు. అలా ఈ ప్రపంచంలో జరిగే పనులన్నిటికీ దైవమే సాధనము అంటారా, ఒక పరికరం అంటారా? సాధనం కర్తకి లోబడి ఉంటుంది.
నాగలి రైతుకి లోబడి ఉంటుంది. మరి ఈ దైవవాదులు చెప్పే దైవం అట్లా ఉండదు కదా. సరే, ఇవేవి కాదు, దైవం విడిగా ఉందంటారా? ఇవేవి కాదు, దైవం అనేది విడిగా ఉన్నది అని అంటారా? కర్త, వాడి సాధనం, వీరిద్దరి వల్ల జన్మించే క్రియ. ఇక్కడ కర్త రైతు, అతని సాధనం నాగలి, వీరి ఇద్దరి వల్ల జన్మించే క్రియ ఆ పొలం దున్నడం. ఈ మూడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండగా, ఈ మూడు కంటి ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండగా వీటితో ఏ సంబంధము లేని దైవాన్ని కల్పించడం ఎందుకు? ప్రత్యక్షంగా ఈ మూడు కంటి ముందు కనిపిస్తూ ఉంటే లేనిపోని దైవాన్ని కల్పించడం ఎందుకు? వ్యర్థం కదా. అందువల్ల రామ, తార్కికంగా చూసుకున్నా సరే దైవం అనే దాన్ని కల్పించడం పొరపాటు. ప్రతి దానికి దైవమే 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 కారణం, దైవమే అని అనడం పొరపాటు. ప్రత్యక్షంగా కంటి ముందు కనిపిస్తూ ఉంటే లేనిపోని దైవాన్ని కల్పించడం పొరపాటు. వశిష్ఠ మహర్షి చెప్పిన దానికి రాముడు ప్రశ్నిస్తున్నారండి. గురుదేవ, ఇద్దరు విద్యార్థులు ఒకే గురువు దగ్గర చదువుతున్నారు. ఇద్దరూ తెలివైన వాళ్లే, మంచి వాళ్లే, గురువుకి ఇద్దరూ కావలసిన వాళ్లే. కానీ ఒకరికి శాస్త్రం బాగా పడుతుంది, ఒకరికి అంతగా పట్టదు. అన్నీ సమానంగా ఉండి కూడా శాస్త్రం పట్టటంలో తేడా కనిపిస్తూ ఉంటుంది. కనుక దానికి ఏదో ఒక కారణం చెప్పాలి కదా. ఆ కారణమే దైవమని వారు భావిస్తున్నారేమో. అలా ఎందుకు అనుకోరాదు? ఇద్దరు తెలివైన వాళ్లే, కానీ ఒకరికి శాస్త్రం బాగా పడుతుంది, ఒకరికి అంతగా పట్టదు. అంటే ఒకరికి విద్య బాగా వస్తుంది, ఒకరికి అంతగా రాదు. ఈ భేదం ఎందుకు కనిపిస్తుంది? ఈ తేడా కనిపిస్తుంది కదా, దానికి ఏదో ఒక కారణం చెప్పాలి కదా. ఆ కారణమే దైవం అని వారు భావిస్తున్నారేమో, ఈ దైవవాదులు భావిస్తున్నారేమో. అలా ఎందుకు అనుకోకూడదు గురుదేవ? దీనికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామ, అన్నీ సమానంగానే ఉన్నాయి. ఇద్దరూ తెలివైన వాళ్లే, మంచి వాళ్లే, చదువు మాత్రం సమానంగా రాలేదు. దీనికి కారణం మనకి అర్థం కావడం లేదు. అంటే కారణం మనకి ఎందుకో తెలియదు. అలాంటప్పుడు ఏదో ఒక కారణాన్ని కల్పన చేసి చెబుతున్నావు. మనకి కారణం తెలియనప్పుడు ఏదో ఒక కారణాన్ని కల్పన చేసి చెప్పాలి కాబట్టి దైవం అనే ఒక కారణాన్ని చెప్తున్నావు. దైవం అనేది ఒకటి ఉంది, అది ఒకరికి అనుకూలించింది, రెండో వాడికి అనుకూలించలేదు అని. రామ, తెలియని దానికి కల్పించేటప్పుడు యుక్తియుక్తంగా కల్పించాలి, లాజికల్గా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఏదైనా ఒకదానికి కారణం మనకి అర్థం కావడం లేదు కాబట్టి ఏదో ఒక కారణాన్ని కల్పన చేసి చెప్తున్నాం. ఏదో ఒక కారణాన్ని కల్పన చేసి చెప్పాలి కాబట్టి దైవం అనేస్తున్నాం పక్కన. చూస్తే మనకి సమాజంలో కూడా చూస్తే, మనం ప్రపంచాన్ని గమనిస్తే ప్రపంచంలో మనకి అర్థం కానిది అన్నీ మన మేధస్సుకి అందవు కదండి. మనకి అర్థం కానిది ప్రయత్నం చేసి పరిశీలిస్తే తెలుస్తుందండి. మనకు అర్థం కానిది గొప్పది ఏదైనా మనం చూసినప్పుడు వెంటనే దైవ మహిమ అనేస్తాం, దైవ మహిమ అని ఆపాదించేస్తాం. కానీ ప్రతి దానికి వెనుక కారణం ఉంటుందండి. ఈ సృష్టిలో ప్రతి దానికి వెనుక కారణం ఉంటుంది. అది పరిశోధనల వల్ల మనం తెలుసుకోవచ్చు అండి, ఆ కారణాన్ని తెలుసుకోవచ్చు.
కారణం లేకుండా ఏ కార్యము ఉండదండి. మన మేధస్సుకి అందనిది వెంటనే దైవము అని ఆపాదిస్తాం. ప్రతి దానికి వెనుక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని వెతకడం విజ్ఞానం. అంతే తప్ప ఇది అంతా భగవంతుని మహిమ అని గుడ్డిగా విశ్వసించకూడదు. మనం చూడండి, ఉదాహరణకి ఏదైనా గొప్పదైన ఆలయ నిర్మాణం చూసినప్పుడు, మన దేశంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయండి, దేవాలయాలు ఉన్నాయి. అసలు ఆ దేవాలయాల నిర్మాణాలు చూస్తే మతిపోతుందండి. అసలు అసలు ఎలా నిర్మించగలిగారు ఆ ఆలయాలు, అసలు ఎలా నిర్మాణం చేయగలిగారు, అసలు చూస్తే మతిపోతుందండి. అలాంటి గొప్పవైన ఆలయ నిర్మాణాలు చూసినప్పుడు, లేదా ఆలయంలో జరిగే అద్భుతమైన విషయాలు చూసినప్పుడు, ఉదాహరణకు పూరి ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. పూరి జగన్నాథ ఆలయం, అది అంతా దేవుడు మహిమ అని టక్కున అనేస్తాం. దాని వెనుక ఉన్న విజ్ఞానము చూడము. ఆ వెనుక ఉన్న కారణాన్ని చూడాలండి. అదే ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. అన్నీ సమానంగానే ఉన్నాయి, చదువు మాత్రం సమానంగా రాలేదు. ఎందుకు? దీనికి కారణం మనకు అర్థం కావడం లేదు. కాబట్టి అలాంటప్పుడు ఏదో ఒక కారణాన్ని కల్పన చేసి చెప్తున్నాము. ఏమిటయ్యా అంటే, దైవము అనే కారణం ఒకటి ఉంది, అది ఇతరికి అనుకూలించింది, రెండో వాడికి అనుకూలించలేదు. రామ తెలియని దానిని కల్పించేటప్పుడు యుక్తియుక్తంగా కల్పించాలి, లాజికల్ గా ఉండాలి. రామ పూర్వం చేసుకున్న కర్మ సరిగా లేదు కనుక వాడికి విద్య సరిగా లేదు అని చెబితే ఆ మాట యుక్తియుక్తంగా ఉంటుంది. ఎందుకంటే పూర్వకర్మ అనబడేటటువంటిది, పూర్వకర్మ ఒకానొక సమయంలో ఒకానొక ప్రదేశంలో ఉండింది. పూర్వకర్మ అనబడేటటువంటి కారణము ఒకానొక సమయంలో ఒకానొక ప్రదేశంలో ఉండింది. అంటే ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఆ పూర్వకర్మ అనేది జరిగింది, అప్పుడు ఉన్నది జరిగింది. ఆ ఉన్నదాన్నే మనం ఇక్కడ కారణంగా కల్పన చేస్తూ ఉన్నాం. దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. కానీ రామ దైవవాదులు దీన్ని వదిలేసి దైవాన్ని కారణంగా కల్పిస్తున్నారు. ఆ దైవం ఎక్కడ ఉన్నది? పూర్వకర్మ ఒకానొక ప్రదేశంలో ఒకానొక సమయంలో ఉండింది కదా, మరి ఆ దైవము ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది? ప్రదేశము కాలాన్ని ప్రశ్నిస్తున్నారండి. ఎక్కడ ఉంది, ఏ ప్రదేశంలో ఉంది, ఎప్పుడు ఉంది, ఏ కాలంలో ఉంది, దానికి ఏ శాస్త్ర ప్రమాణం ఉంది అని ప్రశ్నిస్తే వారి దగ్గర, దైవవాదుల దగ్గర సమాధానం లేదు. కనుక రామ, నువ్వు చెప్పిన ఉదాహరణలో కారణాన్ని కల్పించడం కోసం దైవాన్ని తీసుకురావడం అర్థహీనం. అంటే ఒకరికి సరిగా చదువు రాలేదు కాబట్టి, ఒకరికి చదువు బాగా అబ్బింది కాబట్టి ఆ కారణాన్ని కల్పించడం కోసం దైవాన్ని తీసుకుని రావడం అర్థహీనం. రామ, మరొక విషయం కూడా ఇక్కడ ఉన్నది. ఒకవేళ దైవం ఉందని అనుకుందాం, ఆ దైవమే మొదటి విద్యార్థికి సహకారం చేసింది అని అనుకుందాం. లోకంలో సహకారం చేసేవాడికి, సహకారం పొందేవాడికి ఏదైనా సంబంధం ఉండాలి కదా. ఇక్కడ సహకారం పొందేవాడు విద్యార్థి, వీడు మూర్తుడు, అంటే వీడు మూర్తి అంటే ఆకారం కలిగిన వాడు. వాళ్ళు చెప్పే దైవం అమూర్తం అంటే ఆకారం లేనిది.
నిరాకారమైనది, ఆకాశం లాంటిది. ఆకారం గల వస్తువుకి ఆకారం లేని వస్తువులకి మధ్యలో సంబంధం ఎలా కుదురుతుంది? ఆకారం గల వస్తువులకి ఆకారం లేని వస్తువులకి మధ్యలో సంబంధం ఎలా కుదురుతుంది? ఆకాశానికి ఆకారం ఉండదు కదా. ఆకాశము ఎవరి చేతైనా ఏ పనైనా చేయించగలదా? కనుక నీవు చెప్పే దైవం ఎవరికి ఏ రకమైన సహకారం గాని అపకారం గాని చేసే అవకాశమే లేదు. అలాంటి దైవం ఉంటే ఏమి, లేకపోతే ఏమి? లేదని చెప్పడమే మంచిది కదా. కనుక దైవం అనేది లేనే లేదు. రామచంద్ర, కొంతమంది జాతకాలు చూసి, అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళండి, జాతకాలు చూసి నీకు దైవానుకూలం బాగా ఉంది, నీకు 90 ఏళ్ళు ఆయుర్దాయం ఉంది అని చెబుతూ ఉంటారు. రామ, జాగ్రత్తగా గమనించు. కొంతమంది జాతకాలు చూసి నీకు దైవానుకూలం బాగా ఉన్నది, నీకు 90 ఏళ్ళ ఆయుర్దాయం ఉన్నది అని చెబుతూ ఉంటారు. ఆ ఆయుర్దాయం దైవం వల్లే అయ్యేటట్లు అయితే, రామ, వాడి తల నరికేసిన వాడు 90 ఏళ్ళు బ్రతికే ఉండాలి. అలా ఎవడైనా బతికితే దైవం ఉందని మనం నమ్మవచ్చు. రామ, ఇంకెందుకయ్యా, ఈ విశ్వామిత్ర మహర్షిని చూడు. అంటే అప్పటి సభలో విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు కదండి, ఆయనే కదా వశిష్ఠ మహర్షిని శ్రీరాముడికి బోధ చేయమని చెప్పింది. ఆ విశ్వామిత్ర మహర్షిని చూపించి చెప్తున్నారండి, రామ, ఈ విశ్వామిత్ర మహర్షిని చూడు. ఇతను బ్రహ్మర్షిత్వాన్ని స్వయంగా సాధించాడు. దైవం వల్ల సాధించాడా? కానే కాదు. తిరుగులేని తన పురుష ప్రయత్నం వల్ల సాధించాడు. ఎంతో కృషి చేశాడండి విశ్వామిత్ర మహర్షి ఆ బ్రహ్మర్షిత్వాన్ని పొందడం కోసం. అదే చెప్తున్నారు. ఎలా సాధించాడు? దైవం వల్ల సాధించాడా? లేదు, తిరుగులేని తన పురుష ప్రయత్నం వల్ల సాధించాడు. ఈయన దైవాన్ని అసలు లెక్కే చేయడు. రామ, మా బోటి వాళ్ళం కొంతమందిని ఇవాళ ఆకాశ గమనం చేస్తున్నాము. ఇలాంటి శక్తులన్నీ దైవం వల్ల మాకు వచ్చి పడ్డాయా? ఈ అష్టసిద్ధులు ఇవన్నీ ఉంటాయి కదండి, ఈ ఆకాశ గమనం ఇవన్నీ, ఇలాంటివన్నీ దైవం వల్ల మాకు వచ్చి పడ్డాయా? లేదు, వాటి కోసము ఎన్నో సంవత్సరాలు గట్టి కృషి చేశాము. ఆ కృషి ఫలితంగా ఇవాళ ఈ విద్యలు వచ్చాయి. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు రామా. రామ, ఎండిపోయిన వేరు మొక్కలో, అంటే ఎండిపోయిన వేరు మొక్కలో అయినా కొంత శక్తి ఉందేమో, కానీ ఈ దైవం అనే దాంట్లో ఏమీ శక్తి లేదు. రామ, సకల కారణ కార్య వివర్జితం నిజ వికల్ప వశాదుపకల్పితం త్వమనపేక్ష హి దైవమసన్మయం శ్రయ సుభాషయ పౌరుషముత్తమం. ముముక్షు వ్యవహార ప్రకరణం అండి చెప్తుంది. రామ, ఈ దైవానికి కారణం లేదు, కార్యం లేదు. ఇది కేవలం కొందరి ఊహ వల్ల పుట్టింది. అందుచేత కేవలం శూన్యాకారమైన ఈ దైవాన్ని ఉపేక్ష చేసి, ఓ సుభాషయ, మంచి ఆశయాలు కలవాడ, ఉత్తమమైన పురుష ప్రయత్నాన్ని నువ్వు ఆశ్రయించు అని చెప్పి వశిష్ఠ మహర్షి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.